డీటెయిల్స్లోనికి వెళ్తే తాను ప్రజలకు అందించిన పథకాల పట్టిక చదువుతూ ఉంటే చంద్రబాబుకు పిచ్చ కోపం వస్తుందంటున్నారు ముఖ్యమంత్రి జగన్. 59 నెలలుగా గతంలో ఎన్నడూ జరిగిన విధంగా విప్లవాలను తీసుకొచ్చాను కాబట్టే చంద్రబాబుకు తనపై కడుపుమంట అన్నారు జగన్. అవ్వాతాతలకు ఇంటికే వచ్చి ఇచ్చిన 3000 పెన్షన్ కానుక విప్లవమా కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. పిల్లలకు విద్యా కానుక, ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం విద్య అందించానని జగన్ చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు మాటలు నమ్మితే మళ్లీ మోసపోయినట్లేనని జగన్ అన్నారు. 2014లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటైనా ఇచ్చారా అంటూ జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, వారిని నమ్మగలమా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ ఈ ముగ్గురే మోసం చేసేందుకు సూపర్ 6 అంటూ మీ ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. అబద్ధాలు, మోసాలతో మనం యుద్ధం చేస్తున్నామని, వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుపడాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మళ్లీ వైసీపీకే ఓటు వేయాల్సిందిగా ఆయన కోరారు. వంచన చేసి వారు ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తూ ఉంది. మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా, కోపాన్ని మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తూ ఉంది అని అంటే దానికి కారణం ఈ 59 నెలలుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద. మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. అవ్వా తాతలకు ఇంటికే వచ్చే 3000 రూపాయల పెన్షన్ కానుక విప్లవం అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు. చాలా మంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. స్థానిక నాగభూషణం డిగ్రీ కళాశాలలో మెప్పా యానిమేటర్లతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాల ఓట్లు వైసీపీకి పడేలా చూడాలంటూ యానిమేటర్లకు ఆదేశాలను జారీ చేశారు. ఇక యానిమేటర్ల సమావేశ విషయం తెలుసుకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బెంగల్ రెడ్డి మీటింగ్ దగ్గరికి వెళ్లారు. దీంతో ముఖానికి ముసుగులు కట్టుకుని యానిమేటర్లు అక్కడి నుంచి పారిపోయారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ కు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాల్సిందిగా ఆమె కోరారు.
ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు? ఎస్సీ ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయని, ఇది మీ వివక్ష కాదా అంటూ ఇలా పలు ప్రశ్నలను లేవనెత్తారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారంటూ షర్మిల ఆ లేఖలో పొందుపరిచారు. ఎన్నికల నేపథ్యంలో గుంటూరును లిక్కర్ రహిత జిల్లాగా చేశామని ఎస్ఈబీ ఏఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు 133 బాక్సుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, వాహనాన్ని సీజ్ చేశామని ఏఎస్పీ చెప్పారు. భారీ మొత్తంలో మద్యాన్ని సీజ్ చేసి సిబ్బందిని అభినందించారు. కూడాను నేరం చేస్తున్నాడు కాబట్టి మనకి ఇతని మీద కూడా నిఘా పెట్టించడం జరిగింది. ఆ క్రమంలోనే మనకి రాబడిన సమాచారాలు ఉన్నాయి. అలాగే చెకింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా వీటిని కూడా దొరకడం జరిగింది. వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం 133 బాక్సుల్లో బాటిల్స్ వచ్చి 6,373 బాటిల్స్ ఉన్నాయి. తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు 130 రూపాయలు. అవి చూసుకున్నట్టయితే 8,28,880 రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది. వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే వాహనం 5,20,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే 13,48,880 రూపాయలు ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇందుకు గాను మరి ప్రతిపాటు సిబ్బంది ఎస్ఐ గారు మాధవి అలాగే వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడాను పై అధికారులు కూడా అభినందించడం జరిగింది. తన విధుల కంటే జగన్మోహన్ రెడ్డి గెలవడమే తనకున్న లక్ష్యం అంటూ ఓ అధికారితో చరవాణిలో చెప్పిన ఆడియో నెల్లూరు జిల్లాలో వైరల్ అవుతోంది. కోవూరు వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటస్వామి ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచిన ఆడియో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హల్చల్ చేస్తోంది. తాను 30% మాత్రమే వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నానని, మిగతా 70% వైసీపీకి పనిచేస్తున్నానని వెంకటస్వామి ఆ వీడియోలో పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఖాళీ అవుతున్న వైసీపీని బలోపేతం చేయటమే తన అజెండా అంటూ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 3 పంచాయతీలలో టీడీపీని నాశనం చేశానన్న వెంకటస్వామి మాటలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వెంకటస్వామి ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సిందిగా పలు పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు పెట్టాది మన వెనస్డే పెట్టా, గురువారం పెట్టా. నేను కింద నెంబరు నిన్న పెట్టా, CNI కడుపాలెం పైన నాగరిగుంట ఫోన్ నెంబర్ పెట్టా. ఎవరు కూర్చోదన్నమాట. నేనేం చేస్తాను అంటే అంటే కోవిడ్లు ఇబ్బంది లేదు, కూర్చొని మొత్తం టీవీలో వెళ్ళిపోతారు. అన్న వీళ్ళు మన వాళ్ళు మన దగ్గర వెళ్ళిపోతున్నారు, మన పార్టీ వాళ్ళు పలానా వీళ్ళు అంటే అన్ని గుర్తున్నారు అన్నకి ఎమ్మెల్యే గారికి అని చెప్తే ఆయన ఫోన్ చేసి మాట్లాడుకుంటాడు. అర్థమైందా? నేను ఫస్ట్ ప్రభావం అయినా ఒక ఊరు సాధించారు అన్నమాట. నేను ఫస్ట్ చెప్తే ఫోన్ చేసి మాట్లాడు, తర్వాత వేరే వాళ్ళు ఈ విధంగా వెంకటస్వామి ఈ విధంగా ఇది పరిస్థితి అంటే ఆయన మంచి ఇది అంటే అప్పటికప్పుడు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు పంపించాను ఆయన దగ్గరికి. పంపిస్తే నేను ఒళ్ళు గడిస కూర్చొని లైన్ చేసుకొచ్చాడు. ఆ ఊరు 3 పంచాయతీల్లో ఇప్పుడు టీడీపీ జెండా పెట్టుకుని మనిషి లేడా. ఈ మూమెంట్ లో టీడీపీకి జెండా పట్టుకొని వ్యక్తి లేకుండా చేశాం. అర్థమైందా? అంటే ఇప్పుడు నా డ్యూటీ కంటే ఇప్పుడు మన ఆఫీస్ డ్యూటీ కంటే ఎక్కువ పని చేస్తుంటా. నన్ను ఎమ్మెల్యే గారు బాగా నమ్ముతారమ్మా. దేనికంటే పోయి సంవత్సరం తిరిగా ఇంత కూడా టీడీపీ గవర్నమెంట్ లో 2019లో అంటే అప్పుడు టీడీపీ ఉండలే. నేను అంటే నాకు కేవలం నా ప్రసంగం కుమార్ మీద అభిమానం కదమ్మా. జగన్మోహన్ రెడ్డి పిచ్చి పెట్టి తిరిగమాట. ఎక్కడ ఏం జరిగి ప్రతి విషయం చెప్పేదమ్మా, అప్డేట్ చేశాను ఆయనకి. కూడా అదే చేస్తున్నా. ఇట్లా ఉంది ఇట్లా ఉంది. ఈ గవర్నమెంట్ చెప్పి పని చేయాలా, టీడీపీ సంఘనాకాలు పోయా. ఇప్పుడు
ఇప్పుడు ఇన్ని అవమానాలు పడినా ఎంత బాధపడినా కూడా నా టార్గెట్ ఏంటంటే ఏమైనా తల్లించుకుంటా. దేనికంటే రేపు ఎలక్షన్ దాకా అట్టా ఉండాలి. నా టార్గెట్ అనేది ప్రసంగం గెలిపించుకోవాలి. అర్థమైందా ఏమ్మా? ఇప్పుడు నేను ఆఫీస్ డ్యూటీ కంటే ఆఫీస్ డ్యూటీ 30% చేస్తే బయట ఎలక్షన్ డ్యూటీ 70% చేస్తున్నా. అర్థమైందా? ఒక చిన్న మాట, ఒక చిన్నది ఏం చెప్పాను మళ్ళీ. అనంతపురంలో టీడీపీ నేత జయరాం నాయుడు అరెస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నిన్న వైసీపీ నేత నగేష్ పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో జయరాం నాయుడు ప్రమేయం ఉందన్న అనుమానంతో అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు జయరాం నాయుడిని రాత్రంతా స్టేషన్లోనే తిప్పారు. చివరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జయరాం నాయుడిని ఉంచారని సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు టీడీపీని వీడి వైసీపీలో చేరటం ఆనందదాయకమని వైసీపీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోనికి వలసల పర్వం కొనసాగుతోంది. పట్టణంలో కోనేరు వీధిలో సుమారు 70 కుటుంబాలు వైసీపీలో చేరగా ఈ రోజు రాంబాబు నివాసంలో మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన 14 కుటుంబాలు వైసీపీ కండువా కప్పుకున్నాయి. పార్టీపై అభిమానంతో పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. టీడీపీ నేతలపై సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాని విమర్శనాస్త్రాలు సంధించారు. హామీల వర్షం కురిపించి గెలిచిన తర్వాత గాలికి వదిలేసే చంద్రబాబు కావాలో 100% హామీలు అమలు చేసే జగన్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. పొదలకూరు మండలంలో కాకాని ఎన్నికల ప్రచారం చేశారు. కరోనా సమయంలో సీఎం జగన్ అమ్మ ఒడి కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే దాన్ని కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ రాద్ధాంతం చేసిందని కాకాని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దంటూ సూచించారు. ముందుకొచ్చిన సందర్భంగా ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి తరుణం. గడిచినటువంటి 2 ఎన్నికల్లో మొదటిసారి చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశాడా లేదా ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. రైతుల రుణమాఫీ అని మోసం చేశాడు, మహిళల రుణమాఫీ అని మోసం చేశాడు, ఇంటికొక ఉద్యోగం అని మోసం చేశాడు, నిరుద్యోగ వృత్తి అని మోసం చేశాడు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు 2019లో. చెప్పినట్టుగా అమలు చేశాడా లేదా ఒక్కసారి మీరు ఆలోచించారు. రైతులకు సంబంధించి 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పిన దానికన్నా ఎక్కువగా 67,500 రూపాయలు చేతిలో పెట్టాడు. మహిళలకు 4 విడతలుగా ఉన్నటువంటి బకాయిలు చెల్లించేస్తాను సంఘబంధాలకు సంబంధించినటువంటి 4 విడతలు చెల్లించేశాడు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలకు 4 విడతల్లో 75,000 రూపాయలు ఇచ్చాడు. రజకులు, న్యాయ బ్రాహ్మణులు, టైలర్లకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం అందించాడు. వాహన మిత్ర కింద ఆటో యజమానులకి, ట్యాక్సీ యజమానులకి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాడు. చదువుకునేటువంటి బిడ్డలకి విద్యా దీవెన ఇచ్చాడు. హాస్టల్లో ఉండేటువంటి బిడ్డలకి వసతి దీవెన ఇచ్చాడు. అమ్మఒడి కింద తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేశాడు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలోని సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాలను హైకోర్టు ఉత్తర్వుల మేరకు మూసివేయాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య కరెస్పాండెంట్కు నోటీసులు అందజేశారు. గతంలో పీఈటీగా పనిచేసిన మస్తాన్ వలీ జీతభత్యాల విషయంలో హైకోర్టును ఆశ్రయించినందున హైకోర్టు పాఠశాలను మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలియజేశారు. కోర్టు నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలను మూసివేయాలని, ఎలాంటి అడ్మిషన్లు చేయకూడదని కరెస్పాండెంట్కు సూచించినట్లుగా పున్నయ్య చెప్పారు.
Clearly mentioned. Mentioned that he come to the office. 2000 to 2005, you have to pay some arrears, sir. So he has not approached the office or any management. The status of the case, the person is not approached us. We are ready to complain on this. ఈరోజు గౌరవ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ గుంటూరు వారి ఉత్తర్వులు సెంట్ ఆర్నాల్డ్ హై స్కూల్ మేదర్మెట్లోని క్లోజ్ చేసి రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయమని నాకు ఉత్తర్వులు ఇచ్చినందున ఈరోజు వచ్చి పాఠశాల కరెస్పాండెంట్కి ఆ ఉత్తర్వుల్ని సర్వ్ చేయడం జరిగింది. అలాగే రికార్డ్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళ ఆడిట్ నిమిత్తము వాళ్ళ హెడ్ ఆఫీస్ సికింద్రాబాద్ పంపించి ఉన్నాం. కొద్ది రోజుల్లో రికార్డ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలియజేశారు. ఎస్కే మస్తాన్ వల్లనే పీఈటీ గతంలో ఈ పాఠశాలలో పనిచేశారు. అతని యొక్క జీతభత్యాల విషయంలో మేనేజ్మెంట్కి వాళ్ళకున్న సమస్యల మీద అతను హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని పాఠశాల అమలు చేయనందువల్ల ఆ పాఠశాలని హైకోర్టు మూసివేయమని విద్యాశాఖకి ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం విద్యాశాఖ ఆర్జేడీ గారు ఆ పాఠశాలను క్లోజ్ చేయడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వైసీపీకి మద్దతుగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో యువత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్కు మద్దతుగా స్థానిక యువత భారీ సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చిక్కవరం గ్రామ వైసీపీ శ్రేణులు, యువత, మహిళలు వంశీకి ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు ప్రజలకు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం మేనిఫెస్టోను విడుదల చేస్తే విజయసాయిరెడ్డి నెల్లూరుకు ప్రత్యేకమైన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో 46 హామీలను పొందుపరిచారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో నెల్లూరు లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఓ సమగ్ర డాక్యుమెంట్ను రూపొందించామన్నారు. సాధ్యపడే వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చేలా ఈ లోకల్ మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ ద్వారా మాత్రమే తన కలలు సాకారమవుతాయని నెల్లూరు జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలియజేశారు. ఫస్ట్ ట్రైపాడ్ వేసి నేను ఆ టీవీ నేను 3 ట్రైపాడ్. శనివారం మా యొక్క పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి విశేషమైనటువంటి అపూర్వమైన స్పందన లభించింది అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టో విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ మా పార్టీ తరఫున మా అందరి తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అందరం కూడా ఒక నెల రోజుల పాటు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలని పరిశీలించి సాధ్యాసాధ్యాలని, అంటే చంద్రబాబు లాగా ఏదో ఉత్తెత్తి హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి పరిస్థితి రాకుండా ఏదైతే సాధ్యపడుతుందో, దేనికైతే మనం అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక
అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు పోవాలన్నారు కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడలో సూర్య కళామందిరాల్లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయ్ 10 రోజులు కష్టపడితే విజయం మన సొంతమవుతుందన్నారు. పవన్కు మనమంతా సహకారం అందించాల్సిందిగా చెప్పారు. కాపు కార్పొరేషన్లకు ఏడాదికి 2000 కోట్లు ఇస్తానని చెప్పి వైసీపీ మోసం చేసిందని తంగెళ్ల ఉదయ్ గుర్తు చేశారు. గ్రూప్ని క్రియేట్ చేసినటువంటి ముందుగా కానీ ప్రతిరోజు ఎక్కడా కనిపించరు. చాలా కీలక సమావేశం అండి. రెగ్యులర్గా తెలుగులో ఊరికి ఎలా మార్చుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారం పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అండి. అంతా కలిసి పెద్దలతో ఆలోచించుకుని యూత్ తో ఆలోచించుకుని చేయాలి. ఇక్కడ ఉన్నాను సర్వర్ సీరియస్ ప్రాబ్లం ఉంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇది అడ్మిన్స్ అందరినీ కూడా కొద్దిగా ఆర్టీ లొకేషన్ చెప్పండి, మీ సమస్య ఏమంటే చెప్పండి. థ్యాంక్ యూ. దాని గురించి నేను ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మనం అంటే పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులే నాకు తెలుసు, కానీ మైనారిటీస్ కల్చర్ వాళ్ళు ఇదే బలంతో పనిచేసి గెలిపించాలని ఉంది. మహిళల మీటింగ్కి వెళ్ళాను, వాళ్ళు ఇదే బలంతో పనిచేసి కూటమిని గెలిపించుకోవాలని ఉంది. అలాగా గౌడ, యాదవ్, చేనేత ఇలాగ అన్ని వర్గాలకి, ఎస్సీ ఎస్టీ ఇలా అన్ని వర్గాలకి నేను మీటింగ్స్ అటెండ్ చేశాను. అన్ని సామాజిక వర్గాలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించుకోవాలంటారు. అంటే మన అందరిలో కామన్గా ఉన్నది ఏంటి అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. అలాగే మనందరికీ అన్న మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా కష్టపడ్డారో, ఎలా కష్టపడి పార్టీని నడిపారో మీ అందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే మనం ఆయనతో ఎప్పుడూ లేవు, అందరూ ఏకతాటిగా ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఉండబోతున్నాం, ఈసారి మాత్రం మనం ఉండబోతున్నాం, ఆయనతో పాటు నడవబోతున్నాం. ఆయనకి మద్దతు తెలిపితే ఎలా ఉంటుంది అనేది మన మెజారిటీలో తెలుస్తాయి. మనం అందరం ఏకమై మద్దతు తెలిపితే మెజారిటీలో తెలుస్తుంది. రాజమండ్రి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కూటమి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి, అనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. 2వ రోజు పర్యటనలో భాగంగా పూలదండలతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నల్లమిల్లి, సింగంపల్లి, మరిపూడి, రంగాపురం, ఇళ్లపల్లి మీదుగా మధ్యాహ్న సమయానికి పందలపాకకు చేరుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి నేతలను గెలిపించాల్సిందిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. కమలం గుర్తుకే మన ఓటు, మర్చిపోకనమ్మా. మన గుర్తు కాంగ్రెస్ గారు మీ వద్దకు వస్తున్నాడు. నల్లమిల్లి మూలారెడ్డి గారు అబ్బాయి రామకృష్ణారెడ్డి గారు మీ వద్దకు వచ్చారమ్మా, మర్చిపోకనమ్మా. 2 ఓట్లు కూడా కమలానికి అయ్యాడు అమ్మా. ముఖం మీదకి అయ్యాడు పూలు బాబు, పైకి అసలు పూలు మర్చిపోకనమ్మా. 2 ఓట్లు కూడా కమలానికి అయ్యాలి తల్లి, మర్చిపోకనమ్మా. అమ్మా 2 ఓట్లు వస్తారు, 2 ఓట్లు కూడా కమలానికి అయ్యాలి. కమలం గుర్తమ్మా, మన గుర్తు కమలం గుర్తు. ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్కి ప్రజలే బుద్ధి చెప్పాలన్న కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేద ప్రజల చెంతకు పాలనను చేర్చి సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఎన్డీఏ కూటమి పన్నుతున్న కుట్రలకు ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇందుకూరుపేట మండలంలో రావూరు, కోమరిక గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలోనూ సంక్షేమ పథకాలను అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి దీవించాల్సిందిగా అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్కి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇందుకూరుపేట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి దీవించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు.
ఎలక్షన్స్ వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని అడుగుతా ఉన్నా. పేదలకు అందుబాటులో ఉండి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ఈ 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా మన కొమరిక గ్రామం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 15,52,00,000. పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతరత్ర 5,12,00,000 ఇచ్చారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా కొమరిక గ్రామ పంచాయతీలో మొత్తం 20,64,00,000 ఇచ్చినారు. ఇక విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించాలనుకుంటున్న కేశినేని నానికి ఈసారి ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడికేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపు అంత సులువు కాదన్నది పరిశీలకుల వాదన. బెజవాడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని నాని ఇప్పటికీ 2 సార్లు విజయాన్ని సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బెజవాడ నుంచి విజయాన్ని సాధించారు. కానీ ఈసారి ఆయన పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ ఇంతవరకు గెలిచిందే లేదు. మరి పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థానంలో ఎవరు వైసీపీ నుంచి బరిలోనికి దిగినా ఓటమి చవి చూస్తూనే ఉన్నారు. టీడీపీ క్యాడర్ బలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒక్క కేఎల్ రావు మాత్రమే హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 1977 నుంచి ఇప్పటి వరకు ఎవరు 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన దాఖలాలే లేవు. 1962, 1967, 1971 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేఎల్ రావు ఒక్కరే వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక 1977 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయాలు ఎవరికీ లభించలేదు. పర్వతనేని ఉపేంద్ర 1996, 1998లో 2 సార్లు విజయాన్ని సాధించగా తరువాత 1999లో విజయవాడ నుంచి గద్దే రామ్మోహన్ రావు ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడి నుండే విజయాన్ని సాధించారు. ఇక 2014 ఎన్నికల నుంచి ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని నాని ఈ నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయనను విజయం వరిస్తే హ్యాట్రిక్ కొట్టి స్వర్గీయ కేఎల్ రావు సరసన చేరుతారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైసీపీ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం గెలవలేకపోయింది. అంటే కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలే ఎక్కువగా గెలుస్తూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అన్ని పార్టీలు ఆ సామాజిక వర్గానికే టికెట్లు ఇస్తారు. కేశినేని నాని అదే సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ కమ్మవారికి పూర్తి వ్యతిరేకం. చంద్రబాబును ఎదిరించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావటం, చంద్రబాబు లోకేష్లపై తరచూ విమర్శలు చేస్తూ ఉండటం కూడా ఒక వర్గం వారికి కేశినేని నాని అంటే నచ్చటం లేదట. ఇక ఈ కారణంగానే సొంత సామాజిక వర్గం నేతల నుంచే నానికి వ్యతిరేకత ఎదురవుతోంది.
కేసినేని నాని స్వతహాగా నలుగురికి సాయపడే నేతగా పేరు పొందారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో నానికి ప్రత్యేక వర్గం ఉంది. అయితే ఆ వర్గం ఎంతవరకు నాని గెలుపుకు ఉపయోగపడుతుందన్నది చూడాలి. మరోవైపు కేసినేని నానిపై పోటీకి దిగింది టీడీపీ నుంచి ఆయన సొంత సోదరుడు కేసినేని చిన్ని కావటం కూడా ఒకంత ఇబ్బంది అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ కేసినేని నాని గెలిస్తే మాత్రం దాదాపు 4 దశాబ్దాల చరిత్రను తిరగరాసినట్లే అవుతుంది. అదే ఓటమి పాలైతే మాత్రం చరిత్ర పునరావృతమవుతుందని చెప్పక తప్పదు. మొత్తం మీద విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కేసినేని నాని వైసీపీ జెండా ఎగురవేస్తారా లేదా అన్నది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 11వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రెల్లీస్ కాలనీ వద్ద నుంచి కరణంగారి బజార్ వరకు ఇంటింటికి ప్రచారాన్ని చేశారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 10 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేకపోయారన్నారు. వైసీపీ హయాంలో సీఎం జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. రెల్లీస్ కాలనీలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది సీఎం జగన్ ప్రభుత్వం అని కొనియాడారు. తాము మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. విజయవాడలో యువకుడు, విద్యావంతుడు, అందరితో కుటుంబ బాంధవుడిగా ఉన్నటువంటి దేవినేని ఫ్యామిలీలో ఒక రత్నం లాంటి దేవినేని అవినాష్ బాబుని ఇక్కడున్న బీసీ కమ్యూనిటీ అంతా కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో బీసీ కులాలందరికీ కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ కూడా చెప్తున్నారు. ఆ బడ్జెటే మన రాష్ట్ర బడ్జెట్ అంత అవుతుంది. అంతకుముందు మా కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తారని చెప్పి ఒక కమ్యూనిటీకే బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎక్కడి నుంచి వస్తుంది బడ్జెట్, ఎలా ఇవ్వగలరు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అబద్ధాలైనా ఆడి అధికారం రావాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రాపగండా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మరు. జగన్ గారు చెప్పిన మాట తప్పకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా బీసీ అన్నదమ్ములు అందరం కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ విజయవాడ మన దేవినేని అవినాష్ బాబు గారిని కంపల్సరీ గెలిపించుకుంటే మినిస్టర్గా మనందరం కూడా చూసి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీరు ఏది చెప్తే అది నిజమైనట్టుగా మీరు చెప్పే అబద్ధాలు ఏదో జనాలు నమ్మాలని ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని తప్పకుండా ఇంటికే పరిమితం చేస్తారు. మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నిన్న మీరు రోడ్డు ఎందుకు ఆపారు? మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ గద్దె రమేష్, ఎవరైతే గద్దె రామ్మోహన్ గారి బ్రదర్ ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పి మీ రోడ్డు ఆపలేదా? గత తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో గద్దె రమేష్కి లాభం చేకూర్చాలని చెప్పని ఈరోజు మేము ఉన్నాం. 5 సంవత్సరాల్లో చాలా కాలనీల్లో రోడ్లు వేసాం, అన్ని కాలనీల్లో రోడ్లు వేసాం. ఏ ఒక కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్ అంటే మీరు కొంచెం ఇవ్వండి, మేము కొంచెం వేస్తామని చెప్పి ఈరోజు అన్ని ప్రతి ఒక్కటి గారు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కాంట్రిబ్యూషన్ అనేది ₹1 తీసుకోకుండా వేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు వేసిన రోడ్లు కాంట్రిబ్యూషన్ వేయాల. కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి రోడ్డు కాంట్రాక్టర్ గద్దె రమేష్. వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎన్డీఏ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని ప్రసన్న కుమార్ దోచుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అందులో 5% కేటాయించిన నియోజకవర్గం అభివృద్ధి చెందేదన్నారు.
రామన్నపాలెం గ్రామంలో స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రశాంతిరెడ్డి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టో, మహిళా శక్తి పథకాలను వివరించారు. శాసనసభ అభ్యర్థిగా తనను, లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దీవించాల్సిందిగా ఆమె అభ్యర్థించారు. ఇక ప్రసన్న కుమార్ వల్లే నియోజకవర్గాన్ని దోచుకోవటానికి రాలేదని, సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోనికి అడుగుపెట్టానని ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. కమిషన్లు అయితేనేమి, లంచాలు అయితేనేమి, చందాలు అయితేనేమి, వీటన్నిటిలో ఒక్క 5% గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి. మీరందరూ నీళ్లు లేక అల్లాడేవాళ్ళు కాదు. చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు. అవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు, ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టియచ్చు, ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు, శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు. అది కూడా చేయలేని ఈ 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలారా, ఇంకొకసారి అతనికి ఛాన్స్ ఇవ్వబాకండి, నాకు ఇచ్చి చూడండి. నేను రాజకీయ నాయకురాలిని కానే కాదు. రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని, మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలను నేను. కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను, నేను ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామన్నపాలెంలో మీ సమస్యలు అన్నవాళ్ళు ఇచ్చారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలంటూ కూటమి అభ్యర్థి గొండు శంకర్ డిమాండ్ చేశారు. నగరంలో కోడి రామ్మూర్తి స్టేడియంను ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంలో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ఎన్నికల ముందు పనుల జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజంగా ధర్మానాకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయాలో చెప్పాల్సిందిగా ఆయన నిలదీశారు. శంకరమ్మకి జై, శంకరమ్మకి, 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 శంకరమ్మకి. అన్ని నడుస్తున్నాడు. స్టేట్ ఫస్ట్ స్టేట్ సరిపోతుంది. ఇప్పుడు నేను అలాగే సర్టిఫికేట్ కోర్స్ చేస్తాను. సో అంతకుముందు 10 వీక్ అనేది స్పోర్ట్స్ ఒకటి ఉంటాయి సార్. ఫారెన్ కోచెస్ తీసుకొచ్చి మన గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇప్పించేవారు సార్. సో అందులో నేను చేశాను సార్. 45 మంది టాప్ అథ్లెట్స్ని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేవారు సార్. సో ఇప్పుడు సడన్గా నెక్స్ట్ అదే జగన్ గవర్నమెంట్ రావడం వల్ల అది ఆపేశారు సార్. 45 మంది జీవితాలు వేస్ట్ అయ్యారు సార్. అందులో నేను ఒకటి సార్. చాలా బాగా ఉంది సార్. రిప్రజెంటేషన్ నాకు ఇస్తారా? డెఫినెట్గా ఇది తీసుకెళ్తాను. సో నాకు మీరు అందరూ ఓట్ చేసి, నాకు ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి ఓట్ చేసి ఒక అవకాశం ఇచ్చినట్లయితే వీలైనంత తొందరలో నేను స్టేడియంని అందుబాటులో తీసుకొచ్చి, నా ప్లాన్ శ్రీకాకుళం నేషనల్ గేమ్స్ ఎందుకు ఆతిథ్యం ఇవ్వకూడదు. అసలు సరైన ఎక్విప్మెంట్ లేదు సార్. అందుకే ట్రాక్ మీద రానున్న 5 సంవత్సరాల్లో నేను నేషనల్ గేమ్స్కి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఆతిథ్యం ఇచ్చే విధంగా నేను అమరావతిలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ కాని వారికి సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ను అందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఇంటి వద్దకే వెళ్లి ఇస్తున్నారు. ఇక బ్యాంకులకు మేడే సెలవు కావడంతో రేపు అకౌంట్లలో పెన్షన్ జమ కానుంది.
కళ్ళాపుతూ ఉండండి. మళ్ళీ మళ్ళీ అట్లా కాను మళ్ళీ ఒకసారి మీరు రాపే లెక్క పెట్టుకున్నా. వైసీపీ ప్రభుత్వంపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ నకిలీ మద్యం అమ్మి 1,00,000 కోట్లు సంపాదించారని, ప్రజల ప్రాణాలను పోతున్నా పట్టించుకోలేదంటూ విమర్శించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారంలో ఇద్దరు నేతలు ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, మంత్రి పెద్దిరెడ్డిపై పోటీ చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారంటూ ఆనం ఆరోపించారు. ఎందుకు చెప్పినట్టు బ్రిడ్జి పెద్ద బ్రిడ్జే ఉన్నట్టుంది. ఇది లోడు లారీలు పోవాలంటే పెద్ద బ్రిడ్జే కట్టాల్సినట్టుంది. తర్వాత ఈ గ్రామంలో కూడా చూస్తుంటే చాలా ప్రశాంతత కనపడుతుంది అందరిలో కూడా. ఆ ప్రశాంతత అనేది ఆ గ్రామానికి ఉన్న అదృష్టం అనుకుంటా. ఎందుకంటే చూడంగానే అందరినీ చాలా ప్రశాంతంగా ఉండరు. అది చాలా మంచి లక్షణం. ఎన్ని బయట ఉన్నా ఎన్ని లోపల ఉన్నా బయటకైతే చాలా ప్రశాంతత కనపడుతుంది. మీ అందరినీ కోరేది ఒకటే, అభివృద్ధి మనకి ఈరోజు అవసరం. అభివృద్ధి అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అవసరం. అతన్ని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం రామనారాయణని మీరు గెలిపియాలా సైకిల్ గుర్తుకేసి. అట్టే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మనం ఇది చేస్తేనే మీ గ్రామానికి కానీ అభివృద్ధి అనేది మనకి జరిగేది. మీ అందరినీ కోరుకునేది అది ఒక్కటే. మనం ఈసారి సైకిల్ గుర్తుకేసి ఖచ్చితంగా మన గవర్నమెంటు రావాలా, తెలుగుదేశం గవర్నమెంటు రావాలనేదే మా కోరిక. అభివృద్ధి అనేది మీ అందరికీ కనపడుతుంది, ఇంకా ప్రశాంతత మీలో కనపడుతుంది. మూసేసిన ఒక బ్రాందీ ఫ్యాక్టరీ మూసేశారు, వాళ్ళు అమ్మలేమని, మేము తయారు చేయమటువంటిదని. అటువంటి ఫ్యాక్టరీని ఇవాళ ఆయన లీజుకి తీసుకున్నాడో కొనుక్కున్నాడో ఏదో చేశాడు. ఆ ఫ్యాక్టరీలో 13 రూపాయలకి క్వార్టర్ బుడ్డీ తయారు చేస్తాడు. 13 రూపాయలు దాని ధర. అన్ని పన్నులు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అంత కొన్నా 55 రూపాయలు అవుతుంది. 145 రూపాయల ఆదాయం వస్తుంది. మన ఆరోగ్యం చెడిపోతుంది, గుండె పోతుంది, లివర్ పోతుంది, కిడ్నీలు పోతున్నాయి. ఆయన మాత్రం బుడ్డీ మీద 150 రూపాయలు తినేస్తుంది. ఈ 150 రూపాయలు ఒక్కడే తింటున్నాయంటే A1 A2 ఇద్దరు పంచుకుంటున్నారు తాడేపల్లి ప్యాలెస్. ఆ ప్యాలెస్లో అప్పుడప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఈయన ధరిమేస్తారు బయటికి. 10 రూపాయలు తక్కువ ఇచ్చావు, ఎందుకు ఇచ్చావని. మళ్ళీ లెక్క చూసుకున్న తర్వాత సరేలే సర్దుకుంటాం, ఈసారికి ఆ 10 రూపాయలు తగ్గకుండా కట్టు అంటారు ఆయన A1. ఈ A2 సరేలే వచ్చినంత వరకు లాభమని ఈయన ఒప్పుకుంటాడు. రాబోయే రోజుల్లో జనసేన జెండా కాకినాడ రూరల్లో ఎగరబోతోందని, వైసీపీ ఖాళీ అవటం ఖాయమని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్లో పలు ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు జనసేన కండువాలు కప్పుకున్నారు. నేవాం గ్రామంలో పంతం నానాజీకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. నానాజీ విజయానికి కృషి చేస్తామని నాయకులు అంటున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మహాలక్ష్మి నగర్ తోరంగికి సంబంధించి మన కిరణ్ కుమార్ గారు, అలాగే కరిజాన్ ప్రసాద్ గారు, రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలను వచ్చి సుమారు 60 మంది మహిళలు, అలాగే మహిళలు ఇతరులు కలిసి సుమారు 60 మంది జాయిన్ అవ్వడం జరిగింది. సాధారణంగా పార్టీల్లో రాజకీయ నాయకులు రాజకీయాల్లో తిరిగి వాళ్ళు ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి మారుతూ ఉంటుంటారు, పార్టీ అవుతుంటారు. కొంతమంది కొత్తగా పార్టీలోకి యువత వస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో గత 4 రోజులుగా చూస్తూ ఉన్నాను పాల్గొంటారు. ఏదో ఒక ఉద్యమంలాగా తయారైంది. ఇది రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవహారం కాకుండా ఒక ఉద్యమంలా తయారైంది. వాళ్ళు చెప్తున్న వాటిలో కొన్ని ఆశ్చర్యమైన సంఘటనలు ఏంటంటే 200, 300, 400 కరెంటు బిల్లు కట్టే వాళ్ళు 2,000 రూపాయల కరెంటు బిల్లు,
ఒక ఇంటికి ఒక ఒక తల్లికేమో ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డకి అమ్మఒడి పెడతారు, ఒక బిడ్డకి ఒక స్కీమ్. ఇల్లే కరెంట్ రేట్ పెంచేస్తారు. కరెంట్ రేట్ ఇంత పెరిగిపోయిందని చెప్పి కరెంట్ రేట్ దాని అంతా అది పెరిగిపోద్దా కరెంట్ రేట్? అది కరెంట్ రేట్ నువ్వు పెంచితే పెరుగుద్ది, అంతేగాని దాని అంతటా అది కరెంట్ రేట్ పెరగడానికి ఏదైనా మొక్క ఏంటది ఎదిగేయడానికి. అన్నమయ్య జిల్లా కురబలకోట విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 32,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏఈ వెంకటరత్నం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన అధికారులు వెంకటరత్నాన్ని అదుపులోనికి తీసుకున్నారు. ఇక కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. వెంకటరత్నంను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ అన్నారు. కురబలకోట మండలము చింతపల్లి గ్రామము రైతు చింతపల్లి మధుకర్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి రఘునాథ్ రెడ్డికి సంబంధించి ఒక 7 ఎకరాల పొలం ఉందన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు బోర్లు మోటార్లకు కరెంట్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్లు కరెంట్ కనెక్షన్ కోసము నవంబర్లో అప్లై చేశారు. డిసెంబర్లో దానికి సంబంధించి 23,300 అంటే మొత్తం 46,600 చలాన్ కూడా కట్టారు ట్రాన్స్ఫార్మర్లు బిగించేదానికి. దానికి సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో ఇక్కడ కురబలకోట ఏపీఎస్పీడీసీఎల్ వెంకటరత్నం గారిని వచ్చి కలవడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు బిగించమని చెప్పేసి ఆయన ఆ ట్రాన్స్ఫార్మర్లు బిగించేదానికి 35,000 రూపాయలు లంచం అడిగాడనమాట. మేము 35,000 ఇచ్చుకోలేము సార్ అని ప్రాధాయపడితే కూడా ఆయన ఫైనల్గా 32,000కు తగ్గించుకుని ఈరోజు ఆ రైతు మధుకర్ రెడ్డిని మిడ్స్ కాలేజ్ వద్ద ఉన్న ఇరానీ కేఫ్ దగ్గరికి రమ్మని చెప్పేసి అక్కడ 32,000 లంచం తీసుకుంటూ మధుకర్ రెడ్డి వద్ద నుండి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడడం జరిగింది. అది రెండు విషయం. చేసుకోవాలి చాలా ఉంటుంది. కురబలకోట మండలము చింతపల్లి గ్రామము రైతు నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. విభజనకు కాంగ్రెస్ కారణమన్న అపోహతో ప్రజలు 2 సార్లు ఓడించారని ఇప్పుడు నిజం తెలుసుకుని స్వాగతిస్తున్నారని అన్నారు. ఇక కావలి అసెంబ్లీ అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ ఆధ్వర్యంలో కావలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి వైసీపీ దుశ్చర్యలను ఎంటగడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే రాష్ట్ర అభ్యున్నతి సాధ్యమని రాజు చెప్పారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తూ ఉంటే టీడీపీ వైసీపీ మద్దతిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కావలి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో వైభవంగా ఎలక్షన్ ర్యాలీ చేసుకున్నాం. కావలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నటువంటి పొదలకూరు కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఇక్కడ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంపిక చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారుతుందని స్పష్టంగా వారితో చెప్తూ ఉన్నాం. దేశ సంపద అంతా కూడా కేవలం కొద్దిమంది ధనిక వ్యాపారస్తుల చేతిలో పడుతుంది. అంతేకాదు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రజల ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, పేద ప్రజల హక్కుల్ని భద్రం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీ జీవితాల్లో ఎంతో మార్పు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ఉపయోగం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. జగన్ను ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారని, ఎంతమంది వచ్చినా వైసీపీదే అధికారమని శివప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరారు.
చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కలబొల్ల మాటలు చెప్పేసి అన్ని ఫ్రీ ఫ్రీ అని చెప్తా ఉంటాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నమ్మే ప్రసక్తే లేదు, బంగారం బిస్కెట్లు ఇచ్చిన నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ ఒకటి గమనించండి, జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం లేక ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ, ఇంకో చంద్రబాబు నాయుడు, ఇన్ని జెండా లేకపోయినా కూడా మా పేద ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని జగన్మోహన్ గారిని ఏమీ చేయలేని చెప్పి సభామంత్రులు చేసుకుంటూ రైట్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. స్టే ట్యూన్ టు న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.